Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. We learn about fertilizer management in papaya. బొప్పాయిలో ఎరువుల యాజమాన్యం గురించి నేర్చుకోబోతున్నాం. మనం పపాయలో ఫస్ట్ డోసు ఫర్టిలైజర్ ఎప్పుడు వేస్తామంటే 2 నెలల వయసున్న మొక్కని తీసుకొని మన ప్రధాన పొలం నాటినప్పుడు 2-3 డేస్ అంటే 2-3 రోజుల తర్వాత మనము ఎరువులు వేసుకోవాలి. అప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ మళ్ళా మనం మొక్క నాటిన 2 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వేసుకోవాలి. మనం ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలంటే 110 గ్రాముల యూరియా, 310 గ్రాముల ఎస్ఎస్పి అంటే సూపర్ ఫాస్ఫేట్ అండ్ 80 గ్రాముల ఎంఓపి ఇంత క్వాంటిటీని తీసుకొని మనం మొక్క నాటిన తర్వాత వేసుకోవాలి. మళ్ళీ ఇదే సేమ్ క్వాంటిటీని 2 నెలలకు ఒకసారి వేసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ని మనం ఎలా అప్లై చేయాలంటే మొక్కకు కొంత దూరంలో ఒక చిన్న గుంత లాంటిది తీసి ఆ గుంతలో ఈ ఫర్టిలైజర్ నేను చెప్పిన గ్రాముల ఫర్టిలైజర్ని వేసి మట్టిని కూడిపేయాలి. ఇలా చేయడం వల్ల మన ఫర్టిలైజర్ అబ్జార్ప్షన్ ప్లాంట్కు బాగుంటుంది. అంటే మొక్కకు ఎరువు మంచిగా అందుతుందన్నమాట. ఇలాంటి సమాచారాన్ని మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. Thank you for watching this short.